మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు ఈ చదవబడిన వాక్య భాగములో కనబడతాడు. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే మరి సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి యొక్క రాజుగా మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడతాడు. సౌలు ఎవరంటే ఇశ్రాయేలు దేశాన్ని సుదీర్ఘముగా పరిపాలన చేసినటువంటి మరి రాజులలో మొట్టమొదటి రాజుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మెఫీబోషెతు ఎవరు అని మనం ఆలోచన చేస్తే సౌలు యొక్క మనవడు, అలాగే యోనాతాను యొక్క కుమారుడుగా మనకు కనబడతాడు. ఈ ఉదయకాలమందు ప్రియులారా, మెఫీబోషెతును గురించి కొన్ని విషయాలు నేను మీకు ధ్యానము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. గమనించండి ప్రియులారా, మరి యోనాతాను, దావీదు ఇద్దరు కూడా మనము చూస్తే భావమర్దులుగా మనకు కనబడతారు. అంటే దావీదు ఎవరంటే సౌలు యొక్క అల్లుడు. మరి సౌలు యొక్క కుమారుడే యోనాతాను. దావీదు అలాగే మెఫీబోషెతు యొక్క తండ్రి అయిన యోనాతాను ఇద్దరు కూడా మరి భావమర్దులుగా మనకు కనబడతా ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. గమనించండి ప్రియులారా, ఒకరోజు సౌలు అలాగే యోనాతాను అనగా ఎవరంటే దావీదు యొక్క మామగారు, దావీదు యొక్క బామ్మర్ది ఇద్దరు కూడా మనము చూస్తే మరి ఫిలిష్తీయుల చేతిలో గిల్బోవ పర్వతం మీద యుద్ధం జరుగుతున్నప్పుడు మరి సౌలు యొక్క కుమారుడు యోనాతాను కూడా చనిపోవడం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. చూడండి పిల్లారా, ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. అతడు సుదీర్ఘముగా ప్రియులారా 40 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజుగా మనం చూస్తున్నాం. 40 సంవత్సరాల్లో 38 సంవత్సరాలు దేవునికి విరోధముగా పరిపాలన చేశాడు. ఆ 40 సంవత్సరాల్లో కేవలం 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి ఇష్టడుగా యథార్థంగా పరిపాలన చేసినటువంటి రాజుగా సౌలు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ సౌలు యొక్క కుమారుడైనటువంటి యోనాతాను ఇద్దరు కూడా మరి ఫిలిష్తీయుల యొక్క చేతిలో వారు గిల్బోవ పర్వతం మీద యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధములో ఇద్దరు తండ్రి కుమారులు ఇద్దరు కూడా మరణించిన సందర్భాలు లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశమునికి పరిపాలన చేయడానికి రాజు కావాలి. మొట్టమొదటి రాజు అయిన సౌలు చనిపోయాడు. సౌలు యొక్క స్థానంలో దేవుడు దావీదును రాజుగా ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ మనము గమనిస్తే ప్రియులారా, వాస్తవముగా మనము చూస్తే సౌలు యొక్క వంశములో నుండి మెఫీబోషెతు అనబడేటువంటి సౌలు యొక్క మనవడు అంటే యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషెతు ఇప్పుడు సౌలుకు బదులుగా ఆ సంస్థానములో ఆ రాజ్యములో ప్రియులారి మెఫీబోషెతు అనేటువంటి వాడు వాస్తవంగా ఇప్పుడు అతను రాజు కావాలి. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మరి రాజ్యము సౌలు యొక్క రాజ్యాన్ని ఎవరు సంక్రమించుకున్నారంటే దేవుడు దావీదుకు ఆ రాజ్యాన్ని అప్పగించాడు. సౌలు పరిపాలన చేసినటువంటి ఆ దేశమంతటిని కూడా మరి దావీదు స్వాధీనపరుచుకొని దావీదు ఆక్రమించి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి 2వ రాజుగా దావీదు పరిపాలన చేస్తా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, దావీదు అప్పటికి రాజు కాలేదు, కానీ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఇదిగో మన రాజు సౌలు గారు, సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఇద్దరు కూడా ఫిలిష్తీయుల యొక్క చేతిలో వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు మనల్ని పరిపాలన చేయడానికి ఎవరు రాజు అని ప్రజలు ఆలోచన చేస్తే ఆ నోట ఈ నోట ఆ నోట అందరికీ తెలిసిపోయింది, ఇంకెవరు రాజు అంటే
సౌలు యొక్క అల్లుడు ఉన్నాడు కదా, దావీదే రాజు అవుతాడు అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, దావీదు రాజు కావాలి, దావీదు సింహాసనం ఎక్కాలని చెప్పి ప్రియులారా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎదురు చూస్తున్నటువంటి రోజులు అవి. ఆ విషయము ప్రియులారా ఇప్పుడు చూడండి, మెఫీబోషెతుకు ఆ విషయం తెలిసింది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, మరి ఈ విషయము మెఫీబోషెతును పెంచుతున్నటువంటి దాది, మెఫీబోషెతును పెంచుతున్నటువంటి దాదికి ఆ విషయం తెలిసింది. ఇప్పుడు దావీదు అనేటువంటి వ్యక్తి సౌలుకు బదులుగా రాజు కాబోతున్నాడు మరి అనేటువంటి విషయము ప్రియులారా, మెఫీబోషెతును పెంచుతున్నటువంటి ఆ దాదికి ఆ విషయం తెలిసినప్పుడు ప్రియులారా చూడండి, ఆ దాది అనుకుంటుంది, ఇప్పుడు దావీదు రాజు అయితే వెనువెంటనే ఇదిగో సౌలు యొక్క మనవడైనటువంటి ఈ మెఫీబోషెత్ అనేటువంటి వాడిని దావీదు చంపేస్తాడు. రాజు తలంచుకుంటే దెబ్బలకు కొదువ అంటారు కదా పెద్దలు. ఆ విధంగా ప్రియులారా మరి సౌలు రాజు దావీదు పట్ల చేస్తున్నటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు ఏమండి, సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదును పిల్లరా కుక్కను తమిరినట్టు తమిరాడండి. అరణ్యాలకే పారిపోయాడా, ఎడారికే పారిపోయాడా, కొండల్లోకి వెళ్ళి దావీదు తలదాచుకున్నాడా, అద్దులాము అనబడేటువంటి గృహాల్లోనికి వెళ్ళి తలదాచుకున్నాడా, పొలాలలోనికి వెళ్ళి జనసంచారము చేయని ప్రాంతాలకు వెళ్ళి సౌలుకు భయపడి సౌలు ఎప్పుడు వచ్చి దావీదును చంపుతాడనే భయముతో పిల్లరా దావీదు తన ప్రాణాన్ని గుప్పెట్టులో పెట్టుకొని పిల్లరా కుక్క తిరిగినట్లుగా ఆ ప్రదేశాలు పిల్లరా సౌలుకు భయపడి దావీదు తన ప్రాణ భయముతో తలదాచుకోవడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళినటువంటి సంగతిని మనం లేఖనాలు చూస్తున్నాం. ఆ విషయము ప్రియులారా మెఫీబోషెతును పిల్లరా పెంచుతున్నటువంటి పిల్లరా దాదీకి ఆ విషయం తెలుసు. ఇప్పుడు సౌలుకు బదులుగా దావీదు ఈ ఇజ్రాయెల్ దేశంలో రాజుగా కాబోతున్నాడా, దావీదు రాజు అయితే చాలు, అతను సింహాసనం ఎక్కిన వెనువెంటనే సౌలు యొక్క కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా హతమారుస్తాడు. ఎందుకంటే సౌలు దుర్మార్గుడు, క్రూరుడు, దావీదు పట్ల ఎన్నో పనులు చేశాడు అని చెప్పి మెఫీబోషెతును పెంచుతున్నటువంటి దాదీకి ఆ విషయం తెలిసి ప్రియులారా ఏం చేసిందో తెలుసా అండి? ఏమండి, సౌలు యోనాతాను ఎప్పుడైతే పిల్లరా ఫిలిష్తీయుల చేతిలో ఆ గిల్బోవ పర్వతం మీద యుద్ధములో మరణించారనే సంగతి దాదీకి తెలిసిన వెనువెంటనే ఏం చేసిందంట అండి? ఏమండి, ఈ మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తిని దావీదు చంపేస్తాడు. సౌలు యొక్క వంశములో ఉన్న వారిని కూడా దావీదు హతమారుస్తాడని చెప్పి ఆ మెఫీబోషెతును పెంచుతున్నటువంటి దాది ఏం చేసిందంటే ఇప్పుడు చదవండి ప్రియులారా, చదవండి 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వాక్యము. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడు ఉండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గూర్చియు 2 యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు మెఫీబోషెతుకు వయస్సు ఎంత అంటే 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు. వాళ్ళ నాన్న యోనాతాను చనిపోయేటప్పుడు మెఫీబోషెతు యొక్క వయసు 5 సంవత్సరాలు. వాళ్ళ తాత సౌలు చనిపోయేటప్పుడు మనవడైనటువంటి పిల్లల మెఫీబోషెతుకు వయసు ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల వయసు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మెఫీబోషెతు కుంటివాడవడానికి గల కారణం ఏంటంటే అతడు పుట్టుకతో కుంటివాడు మాత్రము కాదు. దేవునికే మహిమ కలుగునుగాక. 5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చూడండి పిల్లరా, తాత యొక్క మరణము, తండ్రి యొక్క మరణము పిల్లరా వినగానే మెఫీబోషెతును పెంచుతున్నటువంటి ఆ దాది ఎప్పుడైతే ఆ చిన్న బిడ్డను సంకన వేసుకొని ప్రియులారా పారిపోతా ఉంది. ఎవరిని బట్టి పారిపోతా ఉంది? దావీదు రాజు అయ్యాడు,
ఈ సౌలు యొక్క కుటుంబాల్లో ఉన్న వారినందరినీ కూడా దావీదు చంపివేస్తాడు, అందరికీ ప్రాణాప్రాయము కలుగుతుంది. కనుక ఈ చిన్న బిడ్డను, ఇతని ప్రాణాన్ని కాపాడాలని అతన్ని సంరక్షిస్తున్నటువంటి ఆ దాది ప్రియులారా యోనాతానును సంక వేసుకుని ఏం చేస్తా ఉందండి, దావీదుకు భయపడి దావీదు యొక్క సైనికులు వచ్చి ఎప్పుడు చిన్నపిల్లవాడిని చంపేస్తారో, సౌలు యొక్క వారసులందరినీ కూడా హతమారుస్తారో అనేటువంటి ప్రాణ భయముతో ఆ చిన్నపిల్లవాడిని ఎత్తుకొని దాది పరుగు పరుగున పారిపోతున్నటువంటి సమయంలో ఆమె సంకలో నుండి ఆ పిల్లవాడు జారి కిందపడి 2 కాళ్ళు విరిగిపోయి కుంటివాడైపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మెఫీబోషెతు కుంటివాడవడానికి కారణం అది. దావీదుకు భయపడి దావీదు సైనికులు వచ్చి ఎప్పుడు ఏ సమయంలో వచ్చి పిల్లరా సౌలు యొక్క కుటుంబంలో ఉన్న వారిని అందరినీ హతమారుస్తారేమో అనే భయముతో చూడండి, ఆ దాది ఆ పిల్లవాడిని రక్షించడానికి, పిల్లవాడిని కాపాడడానికి పిల్లరా ఈ మెఫీబోషెతును సంకలో పెట్టుకొని ఆ దాది పరుగు పరుగున పారిపోతున్నప్పుడు ఏమండి ఆ బిడ్డ సంకలో నుండి కిందకి జారి కిందపడి 2 కాళ్ళు ఇరిగిపోయి కుంటివాడయ్యాడు, నడవలేని స్థితిలో అవిటివాడైపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరు ఆ వ్యక్తి అంటే మెఫీబోషెతు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు ప్రియులారా యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతును గురించి కొన్ని విషయాలు నేను మీకు ధ్యానము చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మెఫీబోషెతు చూడండి పిల్లారా, అతని పేరును మనము చూస్తే ఏం పేరంటండి, మెఫీబోషెతు. దేవునికే మహిమ కలుగునుగాక. ఏం పేరు? మెఫీబోషెతు, అంతే కదండి. మెఫీబోషెతు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నా నోటి నుండి వచ్చినటువంటి నింద. మెఫీబోషెతు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే అండి నా నోటి నుండి వచ్చిన నింద. దేవునికే మహిమ కలుగునుగాక. చూడు పిల్లారా, నిందలు అనేటువంటివి మనుషులకు ఎందుకు వస్తాయి? నిందలు అవమానాలు అనేటువంటివి మనుషులకు ఏ సందర్భంలో కలుగుతాయి? అసలు దేనిని బట్టి నిందలు మనుషులకు సంక్రమిస్తాయి అని మనం ఆలోచన చేస్తే మనుషులుగా ఉన్న మనము చేసినటువంటి పాపాలను బట్టి, మనము చేసినటువంటి అపరాధాలను బట్టి, మనము చేసినటువంటి అన్యాయాలను బట్టి, మనము చేసినటువంటి దుర్మార్గతను బట్టి పిల్లరా ఈ లోకములో జీవిస్తూ ఉన్న మానవాళికి, మనుషులకు అనేటువంటివి నిందలు వస్తూ ఉంటాయి. దేవునికే మహిమ కలుగునుగాక. నిందలు ఎలా వస్తాయంటే, నిందలు ఎందుకు వస్తాయంటే మనుషులకు పాపాన్ని బట్టి మనుషులకు నిందలు వస్తాయట. నిందలు ఎందుకు వస్తాయంటే అండి మనము చేసిన పాపాన్ని బట్టి, ఎవరు ఏ పాపము చేస్తారో ఆ పాపము చేసిన దానిని బట్టి పిల్లరా ఎవరు చేసిన పాపాన్ని బట్టి వారికే నిందలు వస్తాయి. చూడండి, ఇక్కడ మనము చూస్తే మెఫీబోషెతు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా నా నోటి నుండి వచ్చినటువంటి నింద అని అర్థం. నిందలు ఎందుకు వస్తాయంటే పిల్లరా పాపాన్ని బట్టి మనుషులకు నిందలు వస్తాయి. అందుకే సామెతల గ్రంథములో జ్ఞాని అయిన సలోమాను చెప్తాడు, 14వ అధ్యాయము 34వ వాక్యం చూడండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వాక్యము. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం, పాపము ప్రజలకు అవమానము తెస్తాంది. పాపం అనేటువంటిది ప్రజలకు ఏమి తెస్తాదంటండి? అవమానము. అవమానం అనగా నిందాపాలైపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి లేనిపోయినటువంటి నిందలు మన మీద పడుతూ ఉంటాయి. లోకులు అనేటువంటి వారు పిల్లరా కొన్ని నిందలు మన మీద మోపుతూ ఉంటారు. ఈ నిందలు రావడానికి గల కారణం ఏంటంటే మనము చేసినటువంటి పాపాన్ని బట్టి మనుషులకు నిందలు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా మనము చూస్తే
చూడండి పిల్లలు, సామెతల గ్రంథము 6వ అధ్యాయము అలాగే 32వ వాక్యము 33వ వాక్యములో కూడా మనం చూస్తే జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ చెప్తాడు. ఏమంటున్నాడు? జారత్వము ఎవరైతే జరిగిస్తారో ఆ కార్యము చేసేటువంటి వాడు అవమానములకు నిందలకు పాత్రుడగుతాడు. దేవునికే మహిమ కలుగునుగా. అవమానాలకు నిందలకు ఎవరు పాత్రురాలవుతారండి? పాపము చేయు ప్రతి ఒక్కరు కూడా. ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో, ఎవరైతే పాపాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే వారి హృదయములో పాపాన్ని ఆహ్వానిస్తారో, ఎవరైతే పాపాన్ని ప్రేరేపిస్తారో అట్టి వారందరూ కూడా ఏమైపోతారట? అవమాన పాలైపోతారు, నిందల పాలైపోతారు. దేవునికే మహిమ కలుగునుగా. మెఫీబోషెతు అనే మాటకు అర్థం ఏంటంటే నా నోటి నుండి వచ్చిన నింద. ఇంకా మనము చూస్తే ప్రియులారా, మెఫీబోషెతుకు మరొక పేరు కూడా కనబడతాది బైబిల్ గ్రంథములు, పరిశుద్ధ గ్రంథములు. మనం చూస్తే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 8వ అధ్యాయము 34వ వాక్యములో మనము చూస్తే యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు మరొక పేరు కూడా ఉంది. ఏమిటి ఆ పేరు? యెరుబ్బయలు. ఏ పేరంటండి? మెరుబ్బాయేలు. దేవునికే మహిమ కలుగునుగాక. యెరుబ్బయలు. దేవునికే మహిమ కలుగునుగాక. మెరుబ్బాయేలు. మెరుబ్బాయేలు అనే మాటకు అర్థమైందంటే తిరుగుబాటు అని అర్థం. తిరుగుబాటు. చూడండి పిల్లరా, గత కాలమందు దేవునికి పిల్లరా దూరస్తులుగా మీ దుష్క్రియల వలన, మీ మనసులో విరోధ భావం వలన ప్రతి మానవులు కూడా దేవుని దృష్టిలో మనం ఏమైపోయామంటండి? తిరుగుబాటు చేసేటువంటి వారిగా ఉండిపోయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మెఫీబోషెతు మనము చూస్తే ప్రియులారా, చూడండి 2 అర్థాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి నోటి నుండి వచ్చిన నింద, రెండవదిగా తిరుగుబాటుతనము కలిగినటువంటి వాడు. అతని వయస్సును మనము చూస్తే 5 సంవత్సరాల యొక్క వయస్సు కలిగినటువంటి వాడు. పుట్టుకతో అతడు కుంటివాడు కాదు, కానీ అనుకోని పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో వాని దాది వాణ్ణి సంకన వేసుకొని పరిగెత్తుకొని వెళుతున్నటువంటి సమయంలో ఆ పిల్లవాడు సంక నుండి కింద జారి పడి 2 కాళ్ళు పోగొట్టుకొని కుంటివాడిగా. కనుక ప్రభునందు ప్రియులారా, అతని పరిస్థితిని మనము చూస్తే ప్రియులారా ఎలా ఉందంటే 2 కాళ్ళు కూడా కుంటివిగా కనబడతా ఉన్నాయి. ఆ పిల్లవాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. చూడండి పిల్లారా, అయితే మనము చూస్తే కుంటివాడు, అతని పరిస్థితిని మనము చూస్తే అతడు నిలవలేడు, రెండవదిగా నడవలేడు, మూడవదిగా పిల్లారా ఎందుకు ఈ మెఫీబోషెతు నడవలేకపోతున్నాడు, ఎందుకు నిలబడలేకపోతున్నాడు, ఎందుకు పరిగెత్తలేకపోతున్నాడు, ఎందుకు ఇతరుల సహాయాన్ని కోరుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే వాని దాది యొక్క అజాగ్రత్త వలన కింద పడి కాళ్ళు పోగొట్టుకొని కుంటివాడైనటువంటి వాడిగా మనము చూస్తున్నాం. జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ పిల్లవాడు సంక నుండి జారి కింద పడి తన 2 కాళ్ళు పోగొట్టుకునేవాడు మాత్రము కాదు. అయితే అజాగ్రత్త వలన జారిపడ్డాడు, కింద పడ్డాడు, 2 కాళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పిల్లల కాళ్ళు లేని వాడిగా కనబడుతున్నాడు. కాళ్ళు ఉన్నాయి కానీ అవి నడవడానికి, నిలబడడానికి, పరిగెత్తడానికి కాళ్ళు అతని దేహానికి సహకరించడం లేదు. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే ప్రియులారా, ఆదాము అవిధేయతల వల్ల మానవ జాతి అంతా కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు మనము చూస్తే మన ఆదిపితరులైనటువంటి ఆదాము అవలు చేసిన మరి ఆ పాపము వలన, అవిధేయత వలన మానవ జాతి అంతా కూడా మరి ఆత్మీయముగా మనమందరము కూడా నేటి దినాల్లో
కుంటివారిగానే మనము జీవిస్తూ ఉన్నాం. కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేని స్థితి, కాళ్ళు ఉన్నాయి కానీ నిలబడలేని స్థితి, కాళ్ళు ఉన్నాయి కానీ పరిగెత్తలేనిటువంటి స్థితి. తిన్నగా నడవలేకపోతున్నాము, తిన్నగా పరిగెత్తలేకపోతున్నాము, తిన్నగా ప్రిలారా నిలబడలేకపోతున్నాము. ఆత్మీయంగా మనమందరము కూడా ఎలాంటి వారిమంటే మెఫీబోషెతు లాంటి వారిమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యము. ఏలయనగా ఒక మనుషుని యొక్క అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడుతున్నారో ఆ రీతిగానే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారట. ఒకని అవిధేయత వలన అందరు ఏమైపోయారంటే అండి, పాపులమైపోయారు. మన ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన పాప ఫలితాన్ని బట్టి, వారు దేవుని పట్ల చేసిన అవిధేయతను బట్టి, విధేయతగా ఉండవలసిన వారు దేవుని దృష్టిలో అవిధేయులైపోయారు. వారు చేసిన పాప ఫలితాన్ని బట్టి మనమందరం కూడా ఇప్పుడు ఏమైపోయామంటండి, దేవుని దృష్టి ఏమండి, దూరస్తులమైపోయాం, అవిధేయులమైపోయాము. సమీపించవలసిన మనము, దేవునికి దగ్గరగా ఉండవలసిన మనము, దేవునితో సహవాసం చేయవలసిన మనము, మన పితరులైనటువంటి ఆదాము అవ్వలు చేసిన పాప ఫలితాన్ని బట్టి, వారిని బట్టి మనము కూడా దేవునికి దూరస్తులమైపోయాము, దేవునికి మనం అవిధేయులమైపోయాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయంగా మనము చూస్తే ప్రతి ఒక్కరిమి కూడా మనము కూడా మెఫీబోషెతులాగా ఆత్మీయంగా మనమందరం కూడా కుంటివారిమే. మనమందరం కూడా కుంటివారిమే. పిల్లరా, మనము చూస్తే కుంటివాడు దేవుని సన్నిధికి రాలేడు. పిల్లరా, దేవుని సన్నిధిలో కుంటివారు చక్కగా కూర్చోలేరు, నిలబడలేరు. దేవుని సన్నిధికి రావడానికి కూడా పిల్లరా వారు ఆతృత పడరు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కారణం ఏంటంటే, దేవుని సన్నిధికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క అంగవైకల్యమే కారణం. వారి కుంటితనమే వారికి దేవుని సన్నిధికి రానివ్వకుండా ఆటంకపరుస్తున్నటువంటిదిగా మనము చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడలేరు, దేవుని సన్నిధిలో వారు కూర్చోలేరు, దేవుని సన్నిధికి వారు రాలేరు, దేవుని సన్నిధిలో వారు ప్రార్థించలేరు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి కుంటితనమే వారిని దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపరుస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగును. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే రెండవదిగా, కుంటివారు ఎవరైతే అంగవైకల్యము కలిగి ఉంటారో అట్టి వారట యాజకత్వము చేయడానికి కూడా యోగ్యత లేని వారుగా మనం చూస్తున్నాం. అంగవైకల్యము కలిగినటువంటి వారు, కుంటివారు ప్రియులారా యాజకునికి యోగ్యుడు కాడు. కారణం ఏంటంటే లేవియాకాండము 21వ అధ్యాయము 21వ వాక్యములో మనము చూస్తే ప్రియులారా, యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడు కూడా యెహోవాకు హోమ ద్రవ్యములు అర్పించడానికి వారు యాజకుని యొక్క సన్నిధికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి యాజకుడి యొక్క సమక్షములో ప్రియులారా హోమ ద్రవ్యములను అర్పించడానికి దేవాలయాన్ని వారు సమీపించకూడదట. ఎందుకు అంటే అతడు కళంకము గలవాడు. ఎందుకంటే అతడు అవిటివాడుగా కనబడుతున్నాడు, కుంటివాడుగా కనబడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే అక్కడ రాయబడింది, దేవునికట ఆహారము అర్పించుటకు సమీపించకూడదట. చదవండి ఆ కింద వచనాలు. దేవుడు మోషేకి ఇలాగూ సెలవిచ్చాడు. ఏమని సెలవిస్తున్నాడు దేవుడు అహరోనుతో?
నీ సంతతి వారిలో ఎవరికైనా కళంకము కలిగి ఉంటే అతడు తన దేవునికి ఆహారము అర్పించడానికి సమీపింపకూడదు. ఎలయనగా వాడు గుడ్డివాడే కావచ్చు, కుంటివాడే కావచ్చు, ఇతరీపమైన అవయములు గలవాడైనను, గజ్జి గలవాడే గాని, ఇళ్ళకెళ్ళినా చదువుకోండి, అక్కడ లిస్టు రాయబడింది. చూడండి పిల్లరా, కుంటివాడు యాజకునిగా ఉండడానికి అర్హత అనేటువంటిది ఉండదు. ఇది దేవుడు మోషేతో చెప్తాడు. అహరోను యొక్క సంతానములో, అహరోను యొక్క వంశములో ఎవరైనా కానీ ఇలాంటి కళంకాలు ఉన్నట్లయితే, ఇలాగా మరి కుంటితనము, మూగతనము, చెవిడితనము, అంగవైకల్యాలు ఇలాగూ కలిగి ఉన్నవారు ఎవరు కూడా ఏం చేయకూడదట, యాజకుడుగా సేవ చెయ్యకూడదు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మనము చూస్తే ప్రియులారా, కుంటి దానిని దేనిని కూడా దేవునికి అర్పింపకూడదు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే మలాకి గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యమును మనము చూస్తే అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. గురిటి దానిని తీసుకొని ఎవరు కూడా బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? కుంటి దానినైనను, ఏది రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి అని యెహోవా ప్రతి ఒక్కరిని కూడా అడుగుచున్నా. కుంటి దానిని, గుడ్డి దానిని, పనికి రానటువంటి దానిని దేవునికట అర్పణగా మనము అర్పింపకూడదు. దేవునికి ఏది అర్పించాలంటే శ్రేష్టమైనటువంటివి, జీహాఫలములు, పిల్లరా శ్రేష్టమైనటువంటివే దేవునికి అర్పించాలే తప్ప నీకు పనికిరానిది ఏది కూడా దేవునికి ఇవ్వకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. లోపము గల దానిని దేవునికి ఎవరు కూడా దేవునికి అర్పించకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నీవు లోపము గల దానిని దేవునికి అర్పించినా కానీ ఆ అర్పణను దేవుడు ఏం చేస్తాడంటే అండి, అంగీకరించక తృణీకరిస్తాడు. ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం ఆది కాండములో ఆదాము కుమారులు కయ్యోను, హేబేలు. ఏమండి, ఇద్దరు కూడా కయ్యోను ఏం చేస్తున్నాడు ఏమండి, తన యొక్క వ్యవసాయములో నుండి శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలనుకున్నాడు. అలాగే హేబేలు కూడా తాను చేస్తున్నటువంటి ఆ పశు సంపదలో నుండి శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలనుకున్నాడు. ఇద్దరు దేవునికి అర్పించడానికి అర్పణలు తీసుకొని దేవాలయంలోనికి వారు వెళ్ళారు. అయితే వారు అర్పిస్తున్నటువంటి అర్పణలో మనము చూస్తే కయ్యోని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. కేవలము హేబేలు యొక్క అర్పణను దేవుడు హృదయపూర్వకంగా అంగీకరించాడు. కారణం ఏంటి? దేవునికి ఇష్టమైన అర్పణ ఏదో అది హేబేలు అర్పించాడు, కయ్యోను అర్పించలేకపోయాడు. కయ్యోను ప్రియులారా శ్రేష్టమైనది ఇవ్వలేకపోయాడు, లోపము గల దానిని దేవునికి అర్పించాడు. అందుకే కయ్యోను యొక్క అర్పణను దేవుడు త్రోసివేశాడు, తృణీకరించాడు. ఏమాత్రం కూడా అర్పణను స్వీకరించడానికి దేవునికి ఇష్టత లేదు. హేబేలు అర్పించాడు. చూడులారా, శ్రేష్టమైనటువంటి బలిష్టమైనటువంటి పశువును దేవునికి అర్పించాడు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. దేవునికే మహిమ కలుగునుగా. మరి పునరుత్థాన దినమందు ప్రియ సహోదరి సహోదరుడా,
నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవునికి నీవు ఏమి అర్పిస్తున్నావు? ఎలాంటి అర్పణలు దేవునికి ఇస్తున్నావు? మనం ఇచ్చే అర్పణలు దేవునికి మరి ఇష్టమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివిగా మనం దేవునికి అర్పించబద్దులమై ఉన్నాము. అంతే తప్ప మనకు పనికి రానివో లేక పిల్లరా లోపము కలిగినటువంటి వాటినో దేవునికి అర్పణలుగా మనము అర్పింపకూడదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తే మెఫీబోషెతు ప్రియులారా కుంటివాడుగా కనబడుతున్నాడు, కాళ్ళు లేనివాడిగా కనబడుతున్నాడు. అతని స్థితి ఒకటి, కుంటివాడు యాజకత్వం చేయడానికి అనర్హుడు. రెండవదిగా మనము చూస్తే ప్రియులారా చూడండి, కుంటి దానిని దేనిని కూడా దేవునికి అర్పణగా మనము తీసుకొని రాకూడదు, అర్పణగా దేవునికి మనము సమర్పించకూడదు. మూడవదిగా మనము చూస్తే ప్రియులారా ఈ మెఫీబోషెతు యొక్క స్థానం, అతని యొక్క స్థానాన్ని మనము చూస్తే అతడు ఎక్కడ ఉన్నాడంటే అండి, చదవండి ఆ మాటను. ఎక్కడ ఉన్నాడు అతడు? ఏమండి, లోదేబారులో ఉన్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం. లోదేబారులో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే లోదేబారు అనగా ప్రియులారా ఆ మాటకు అర్థం ఏంటంటే పచ్చిక లేని స్థలము, పచ్చిక లేనటువంటి స్థలము. ఇది లోకానికి సాదృశ్యముగా కనబడతా ఉంది ఈ లోదేబారు అనేటువంటి. దేవునికే మహిమ కలుగునుగా. లోకానికి, లోకాశలకు, లోక వైఖరికి, లోక డంబానికి, ఈ లోకానికి పిల్లరా లోదేబారు అనేటువంటిది ఈ లోకానికి సాదృశ్యముగా కనబడతా ఉంది. కనుక ప్రియులారా లోకములో మనము చూస్తే ఏమున్నాయంటే అండి, లోకములో భోగాలు ఉన్నాయి, ఈ లోకములో భాగ్యాలు ఉన్నాయి, ఈ లోకములో ఏమేమున్నాయి? విద్య ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, అధికారాలు ఉంటాయి లోకములో, సుఖభోగాలు ఉంటాయి లోకములో, ధనధాన్యాలు ఉంటాయి లోకములో, వస్త్ర వైఢూర్యాలు ఉంటాయి ఈ లోకములో. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉంటాయి లోకములో. మానవుడు సుఖ సంతోషాలతో అనుభవించడానికి కావలసినవన్నీ కూడా ఈ లోకం మనకిస్తుంది. కానీ ఈ లోకములో ఏమి ఉండదంటే దేవుని యొక్క వాక్యము ఉండదు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం అనే పచ్చిక బయలు ఈ లోకములో కనబడడం లేదు. కనుక ప్రజలందరూ కూడా నేటి దినాల్లో ఏమైపోతున్నారంటే దేవుని వాక్యము అందలేక, దేవుని వాక్యము ఎక్కడైతే ఉండదో, పచ్చిక బయలు ఎక్కడైతే ఉండవో ఆ ప్రాంతంలో ప్రియులారా ప్రజలందరూ కూడా ఆత్మీయముగా ఎండిపోయి నశించిపోతున్నటువంటి వారుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో ఏముండాలంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి విస్తారముగా ప్రజలకు వడ్డిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము పిల్లరా ఎక్కడ మనకు దొరుకుతుందంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సన్నిధిలోనే మనకు సంపూర్ణముగా సమృద్ధైన వాక్యము మనకి దొరుకుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో దేవుడు తన సేవకులు నిలబెట్టుకొని పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రియులారా వాక్యాన్ని వడ్డిస్తున్నప్పుడు సమృద్ధిగా ఆ వాక్యాన్ని వినే అనుభవంలోనికి మనము రావలసిన వారమై ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము చూస్తే మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడు అంటే లోదేబారులో ఉన్నాడు. అంటే ప్రియులారా పచ్చిక కలిగినటువంటి స్థలములో, పచ్చిక లేనటువంటి స్థలములో లోదేబారులో ప్రియులారా మెఫీబోషెతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అంటే పచ్చిక లేని స్థలము, వాక్యము లేనటువంటి స్థలములో తానున్నాడు. ఇంకా మనము చూస్తే ఎక్కడ ఉన్నాడంటే అండి మాకీరు ఇంట ఉన్నవాడుగా మనకు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. చూడండి పిల్లారా, మెఫీబోషెతు ఎక్కడ ఉన్నాడంటే మాకీరు ఇంట ఉన్నాడు. మాకీరు అనే మాటకు అర్థం ఏంటంటే అమ్మబడినటువంటి వాడు. మాకీరు అనే మాటకు అర్థం ఏంటంటే అమ్మబడినటువంటి వాడు. దేవునికే మహిమ కలుగునుగా. మనమందరము కూడా మనము చూస్తే పాపి పాపమునకు దాసుడే ఉన్నాడు. పాపము చేయువారు దేనికి దాసులంటే అండి పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసు.
పాపము ఎవరైతే చేస్తారో వారందరూ కూడా మెఫీబోషెతులాగా మాకీరు యొక్క ఇంటిలో ఎలా ఉన్నామో అందరం కూడా పాపానికి మనము దాసులమై ఉన్నాము. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు ఒక చక్కని విషయాన్ని అంటున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 14వ వాక్యములో మనము చూస్తే పౌలు ఏమంటున్నాడు అక్కడ? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే పౌలు అంటున్నాడు, నేను పాపమునకు అమ్మబడి ఏలయనగా నేను చేస్తున్నటువంటిది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ఏం చేస్తున్నాడంటే అండి, ద్వేషించున్నది చేయుచున్నాను. దేవునికి మహిమ కనుక ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, ప్రతి ఒక్కరిమి కూడా పాపమునకు మనము బానిసలమైపోతున్నటువంటి వారిగా మనము చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక్క పూట కూటి కొరకు పిల్లరా జ్యేష్ఠత్వపు హక్కును ఏం చేశాడు? యేసేవు అమ్మేసుకున్నాడు, పాపానికి అమ్మేసుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు ప్రియులారా యేసేవు జ్యేష్ఠత్వపు యొక్క హక్కును నిర్దాక్షిణముగా అమ్మివేసుకున్నటువంటి వాడుగా మనం చూస్తాం. అందుకే అతని గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు ఒక చక్కని విషయాన్ని మాట్లాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ రాయబడింది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకోమంటున్నాడు. భ్రష్టుడైపోయాడు యేసేవు. భ్రష్టుడైపోవడానికి గల కారణం, వ్యభిచారైపోవడానికి గల కారణం అజాగ్రత్త వలన. పిల్లరా ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపు యొక్క హక్కును అమ్మివేసుకున్నాడు యేసేవు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలమందు పిల్లరా మన ఆధ్యాత్మికమైన జీవితంలో నీవు ఏ పాపమునకు ఈ ఉదయకాలమందు అమ్ముడుపోయావు, ఏ పాపానికి నీవు అమ్ముడుపోయావు అనేటువంటిది మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనము కూడా ప్రతి ఒక్కరిమి కూడా హృదయాన్ని పరిశోధన చేసుకోవలసినటువంటి వారిమై ఉన్నాము. దేవునికే మహిమ కలుగును. హల్లెలూయా. మెఫీబోషెతు ప్రియులారా యెరూషలేమునకు దూరముగా, యెరూషలేమునకు సమీపముగా ఉండవలసినటువంటి ఈ మెఫీబోషెతు యెరూషలేమునకు ఎలా ఉన్నాడంటే దూరముగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడట? లోదెబారులోని మాకీరు అనబడే వాని యొక్క ఇంటిలో అతడు నివసిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఎందుకు అతడు అక్కడ నివసిస్తున్నాడంటే దావీదునకు భయపడ్డాడు. దావీదునకు భయపడి పిల్లరా దావీదు వచ్చి ఎప్పుడు నన్ను చంపివేస్తాడో, దావీదు వల్ల నాకు ప్రాణహాని కలుగుతాది అని చెప్పి యెరూషలేమునకు సమీపముగా ఉండవలసినటువంటి ఈ మెఫీబోషెతు దావీదుకు భయపడి లోదెబారులోని మాకీరు అనబడేటువంటి వాని యొక్క ఇంటిలో నివసిస్తున్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమందు ప్రియులారా పాపి కూడా దేవుని యొక్క సన్నిధికి రాలేడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడుగా కనబడుతున్నాడు. చూడండి, యేసేవు తన జ్యేష్ఠత్వపు యొక్క హక్కును ప్రియులారా నిర్దాక్షిణముగా అమ్మివేసుకున్నటువంటి వాడుగా యేసేవు యొక్క జీవితంలో మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. ఇంకా మనము చూస్తే ప్రియులారా మెఫీబోషెతుకు దావీదు ద్వారా ఒక పిలుపు అందించబడింది. ఏంటి ఆ పిలుపు అని మనం ఆలోచన చేస్తే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు రాజైనటువంటి దావీదు మనుషులను పంపించి లోదెబారులో ఉన్నటువంటి మాకీరు యొక్క ఇంటి నుండి అతన్ని రప్పించాడు. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు
దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెత్తును అని అతని పిలిచినప్పుడు చిత్తము, నీ దాసుడనైన నేను ఉన్నానెను. అందుకు దావీదు మెఫీబోషెత్తుతో దావీదు అంటున్నాడు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నిజముగా నేను నీకు ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా, ఉపకారము చేస్తాను. నీ తాత సౌలు నా పట్ల ఎంతో అపకారం చేశాడు. మీ తాత అయినటువంటి సౌలు రాజు నా పట్ల ఎంతో అపకారం చేశాడు, కీడు తలపెట్టాడు, నన్ను చంపడానికి ఉద్దేశించాడు. అయినా కానీ నేను నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నేను నిన్ను ఏం చేస్తానంటున్నాడు దావీదు, ఉపకారము చేస్తాను. అపకారము చేసినటువంటి మీ కుటుంబంలో నేను నీకు ఉపకారము చేస్తానని దావీదు మెఫీబోషెతుతో ప్రత్యక్షముగా మనుషులను తన ఇంటికి పంపించి మెఫీబోషెతును రాజు సన్నిధికి పిలిపించుకొని ముఖాముఖిగా దావీదు మెఫీబోషెతుతో మాట్లాడుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దావీదు మెఫీబోషెతును తన ఇంటికి పిలవడానికి గల కారణం, రాజ దర్బారులోనికి ఆహ్వానించడానికి గల కారణము మనము చూస్తే దావీదు యొక్క పిలుపులో ఏమి కనబడుతుందంటే ప్రేమ కనబడతా ఉంది, దయ కనబడతా ఉంది. ఇందులో ఆశీర్వాదాలు కూడా మనము చూస్తున్నాం. దావీదు ప్రిలారా ఇప్పుడు యేసు ప్రభు వారికి మనకు సాదృశ్యముగా కనబడుతున్నాడు. మెఫీబోషెతును రాజు దర్బారులోకి పిలిపించుకొని రాజు భుజించేటువంటి ఆ బల్ల మీద కూర్చోబెట్టి తనకు భోజనము పెట్టుచున్నాడంటే దావీదు ఎవరికి సాదృశ్యముగా కనబడుతున్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా కనబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యములో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, మెఫీబోషెతు దావీదును వేడుకోలేదు, దావీదు యొక్క దయను మెఫీబోషెతు కోరుకోలేదు. కేవలము దావీదు మాత్రమే మంచితనాన్ని, మంచి క్రియలను భక్తి ప్రియులారా మెఫీబోషెతు పట్ల చూపిన వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. అతన్ని దావీదు ఏం చేశాడంటే అండి, తన ఇంటిలోకి చేర్చుకొని తన ఇంటిలో తను తినే భోజనాన్ని తనకు పెట్టుచున్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. ఎంత ధన్యతో చూడండి, ఎంత ధన్యకరమైన జీవితాన్ని మెఫీబోషెతు రాజు సంస్థానములో దావీదు యొక్క ఇంటిలో అనుభవిస్తున్నాడో పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడు ప్రియులారా, ఈ ఉదయకాలమందు దైవ సన్నిధానమున కూడి వచ్చిన నీకు కావచ్చు, నాకు కావచ్చు, మనందరి పట్ల కూడా మరి దావీదు చూపిస్తున్న ప్రేమను దేవుడు మన పట్ల కూడా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే వేరుకుంటారో, దేవుని సన్నిధిలో ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో వాళ్ళ ప్రాణాత్మ దేహాలను సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తారో అట్టి వారిని దేవుడు చేర్చుకొని మెఫీబోషెతులాగా దావీదు వల్లే మనల్ని కూడా ఏం చేస్తాడు, దేవుడు పరమ కానానులోనికి చేర్చి ఆ విందుశాలలో దేవుడు మనల్ని కూర్చుండబెట్టి 7 ఏళ్ల మహావిందులో దేవుడు మనలను కూడా తీసుకొని పోబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరికి లేనంత ధన్యతను, ఎవరికి లేనంత భాగ్యాన్ని దేవుడు నీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు దయచేయబోతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి అట్టి కృప, అట్టి భాగ్యాన్ని మరి మెఫీబోషెతు ఎలాగూ రాజు సంస్థానంలో దావీదు ద్వారా పొందాడో పరమ తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో కూడా నీవు నేను కూర్చుండి ఆయనతో పాటు 7 ఏళ్ల మహావిందులో పాలు పొంది భాగ్యాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబోతున్నాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించి మరి దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునే భాగ్యాన్ని దేవుడు మనకు సమకూర్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూడా
లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.